శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ డివై లీడర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏమడిగినాం మేము నిన్న శాసనసభలో 2014లో ఉన్నటువంటి మా జనాభా 2024లో ఎట్లా తగ్గుతుంది అని అడిగినాం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కానీ డొంక తిరుగుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండ్రు. బీసీల సంఖ్యనేమో తగ్గుతుందట, మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరుగుతుందట. ఇదెక్కడి విచిత్రమో మాకు అర్థం కాలేదు. మేము అడిగినాం, ఏం చెప్పింది మీ డెడికేటెడ్ కమిషన్ మాకు రిపోర్ట్ కావాలనంటే ప్రభుత్వ ప్రకటన మాత్రమే ముఖ్యమంత్రి గారు చదివిండ్రు. దీంట్లో ఏమున్నదని, అసలు మీరు ఏం చేసిండ్రు, ఉన్నటువంటి సంఖ్య ఎంత, ఏ రకంగా తగ్గిండ్రు, ఏ జిల్లాలో తగ్గిండ్రు, అసలు అసెంబ్లీలో ఏది కూడా సభ్యులకు సమాచారం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం ఏం చెప్తారు అనంటే ఆ యొక్క డాటాని మేము బహిర్గతం చేయలేము అని చెప్తారు. అసలు బహిర్గతం వ్యక్తిగత వివరాలు అడగలేదు కదా. ఒక్కొక్క వ్యక్తి వ్యక్తిగత వివరాలు అడిగితే వాళ్ళ స్వేచ్ఛకు భంగం వాటిల్లున్నట్టు. ఈ రాష్ట్రంలో చేసినటువంటి మేము సర్వేని అడిగినాం కదా, ఏ జిల్లాలో ఎవరెవరు ఎంత ఉన్నారో చెప్పమన్నాం కదా, దేని ఆధారంగా తగ్గినో చెప్పమన్నాం కదా. దానికి సమాధానం ఇవ్వకుండా లేని లెక్కలు ఎక్కడికి వెళ్ళో తెప్పించి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినారు. మేము చెప్పినాం 2014లో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారికంగా ఎంసీఆర్ వెబ్సైట్లో అధికారికంగా ఈ యొక్క కాగితాలన్నీ అందుబాటులో ఉన్నది, డాటా అంతా కూడా అందుబాటులో ఉన్నది. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం ఏం చెప్తారనంటే అది అథెంటిక్ కాదు అని అంటారు. ఒక ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్నటువంటి కాగితాలు అథెంటిక్ కాకపోతే ఇక ఏం సమాచారం అథెంటిక్ అవుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాల. ఈ రకంగా ఎస్సీలను కూడా తగ్గించి చూపించారు. ఘోరం ఏంటంటే ఒక పక్క ఎస్సీ సోదరులు ఈ యొక్క వర్గీకరణ అమలైపోయింది, ఎవరి వాటా మేము తీసుకుంటామన్న ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఎస్సీలకు సంబంధించినటువంటి సంఖ్యను కూడా తగ్గించి చూపించేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇది ఎవరి ప్రయోజనం కొరకు మీరు తగ్గించిండ్రు? బీసీల సంఖ్య ఎందుకు తగ్గింది, ఎస్సీల సంఖ్య ఎందుకు తగ్గింది? మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళ సంఖ్య ఎట్లా పెరిగింది? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఇదేదో 75-80 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బీసీలు ఈరోజు కాదు, చైతన్యవంతులైనరు బీసీలు. మీరు ఎక్కడ ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నారో, ఎక్కడ ఏ రకంగా మమ్మల్ని అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారో అడుగడుగున బీసీలు అన్ని విషయాల్ని గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పది. ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు.